క్రిస్మస్ అంటే ప్రభా క్రీస్తు మా హృదయాల్లో జన్మించడం అని తెలుసుకున్నారు ప్రభా. ఇదిగో తండ్రి యేసయ్య 2024 సంవత్సరాల క్రితము మా కోసము బెత్లెహేమునందు పశువుల పాకలో జన్మించావు ప్రభా. ఇదిగో తండ్రి నేడు ప్రభా మా హృదయాల్లో జన్మించండి అయ్యా. ఇదిగో ప్రభా నీవు మాలో ఉండాలి ప్రభా, మాతో ఉండాలి ప్రభా, మాతో నడవాలి ప్రభా. నీవు ఉంటే మాకు ఏది అక్కర్లేదు ప్రభా, నీతో ఉంటే మాకు ఏది అక్కర్లేదు ప్రభా. ఓ మాట చెప్పిన ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువు మనతో ఉంటే మన బాధలు బాధలులాగా అనిపించవు. ఆమేన్. మన కష్టాలు కష్టాలులాగా అనిపించవు, మన ఇబ్బందులు ఇబ్బందులులాగా అనిపించవు. ఈ రోజు మీ కష్టాలు, మీ బాధలు, మీ ఇబ్బందులు, మీ కన్నీరు నాట్యముగా మార్చబడుగాక యేసునామమున. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని, ప్రతి బిడ్డని మీరు దర్శించినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో సహోదరి సహోదరుడా, నువ్వు ఏడుస్తున్నావా, నువ్వు కన్నీరు కారుస్తున్నావా, ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావా, మందిరంలో కూర్చొని ఏడుస్తున్నావా, నీ కన్నీరు తుడిచే యేసయ్య ఈ రోజు నీ కన్నీరు చూశాడు. ఈ రోజు నీ బాధంతా కూడా సంతోషముగా మార్చబడింది, నీ దుఃఖం అంతా కూడా సంతోషముగా మార్చబడింది. ఇదిగో నువ్వు ఏ పరిస్థితుల్లో, ఎలాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావో నాకైతే తెలుసు, కానీ నీ దుఃఖం అంతా కూడా నాట్యముగా మార్చబడి, నీ బాధపరితమైన ఆత్మ తీసివేయబడి సంతోషమైన ఆత్మతో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నావు. ఆమె చెప్పిన వారంతా కూడా నిజముగా సంతోషముగా వెళ్ళబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరము కూడా హృదయలోతుల్లో నుంచి థ్యాంక్ యూ జీసస్ చెప్పి ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చెప్తామా, హృదయలోతులో చెప్తామా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ చెప్తామా, థ్యాంక్ యూ